వీడియోలో ఫొనెటిక్స్ మనం ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అండ్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ చూసాం. తర్వాత ప్లూరల్ ఫార్మ్స్ కూడా ప్లూరల్ మార్కర్స్ గురించి కూడా చూసాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్ మార్కర్స్ ఏంటో చూద్దాం. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఫొనెటిక్స్‌లోనే వస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ వెల్ యాజ్ జనరల్ ప్రొనౌన్సియేషన్‌లో కూడా మనం ఈ సింపుల్ వర్డ్స్‌ని మనం డైలీ లైఫ్‌లో రాంగ్‌గా ప్రొనౌన్స్ చేస్తున్నాం అండ్ అదే పిల్లలు కూడా నేర్పిస్తున్నామండి. చూడండి ఇవి. సో ఈ ఈడీ సౌండ్స్ అసలు ఏంటి పాస్ట్ టెన్స్ మార్కర్ అంటే ఈడీతో ఎండ్ అయ్యే వర్డ్స్ అండి. ఇవన్నీ కూడా ఈడీతో ఎండ్ అవుతాయి. రెగ్యులర్ వర్బ్స్ అంటాం కదా. సో అవన్నీ కూడా ఒకే ప్రొనౌన్సియేషన్‌తో ఉండదు. మనం వాటిని మిస్టేక్‌గా అన్ని ప్రొనౌన్సియేషన్ ఒకటే ఇచ్చేస్తాం. బట్ దే హ్యావ్ 3 డిఫరెంట్ సౌండ్స్. ఆల్ ఈడీ ఎండింగ్ వర్డ్స్. మళ్ళీ చెప్తాను, అన్ని ఈడీతో ఎండ్ అయ్యే వర్డ్స్ ఒకే ప్రొనౌన్సియేషన్ కాకుండా 3 రకాల ప్రొనౌన్సియేషన్ ఇస్తాయి యాజ్ పర్ ఫొనెటిక్స్. అవి ఏంటి అంటే 3 సౌండ్స్. ఒకటి ట్ సౌండ్, డ్ సౌండ్ అండ్ ఈ కూడా వస్తుంది, ఇడ్ సౌండ్. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ వర్డ్ చూడండి, ఫిక్స్డ్ అనాలి దాన్ని. యాక్చువల్గా ఈడీతో ఎండ్ అవుతుంది, ఇది ఫిక్స్డ్ అంటాం, టీ సౌండ్ రావాలి. బట్ మనం ఫిక్స్డ్ అనేస్తాం జనరల్గా, రైట్? నెక్స్ట్ అండి ఇక్కడ కాల్డ్, ఇది కరెక్ట్. కాల్డ్ డి అనేది మనకు ఐడియా ఉంది, అన్ని వర్డ్స్కి ఇస్తాం డి. ఇక్కడ చూడండి స్టార్టెడ్ కాదు, ఇది స్టార్టెడ్, ఐ సౌండ్ రావాలి, స్టార్టెడ్. మళ్ళీ ఒకసారి చూడండి, ఫిక్స్డ్, కాల్డ్, స్టార్టెడ్. అదేవిధంగా నెక్స్ట్ వాచ్డ్, ఇవన్నీ కూడా టీతో ఎండ్ అవుతాయండి. చూడండి, వాచ్డ్, డాన్స్డ్, తర్వాత వాష్డ్, లుక్డ్, హెల్ప్డ్, లాఫ్డ్, స్టాప్డ్. ఈ విధంగా టీ సౌండ్ రావాలి. బట్ మనం ఏం చేస్తాం, మిస్ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం. అంటే అన్నీ కూడా డి ఇచ్చేస్తున్నాం అక్కడ. డాన్స్డ్, లుక్డ్, హెల్ప్డ్, లాఫ్డ్ అంటాం. బట్ దోస్ ఆర్ రాంగ్ ప్రొనౌన్సియేషన్, ప్లీజ్ కరెక్ట్ చేసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా డి సౌండ్తో ఎండ్. కాల్డ్, ఫైండ్, యూజ్డ్, క్లీన్డ్, ఎంజాయ్డ్, ఫాలోడ్, డ్యామేజ్డ్, లవ్డ్, ఇది ఓకే. తర్వాత ఐడితో ఇడ్ సౌండ్తో ఎండ్ అయ్యి, లైక్ స్టార్టెడ్, వాంటెడ్, ట్రస్టెడ్, నీడెడ్, హేటెడ్, పెయింటెడ్, ట్రీటెడ్, క్రియేటెడ్, ఈ విధంగా రావాలండి. ఎందుకంటే మనకు 3 రకాల సౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఒకే ప్రొనౌన్సియేషన్ ఇవ్వకూడదు. బట్ మనం అన్ని దానిలో కూడా డి చేస్తాం, అది మిస్టేక్ అండి. సో కింద దానికి రూల్స్ అలా ఎలా కేటగరైజ్ చేయాలి, టీ సౌండ్ ఎలా డిస్క్రైబ్ చేయాలి, డి ఎలా, ఐడి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అవి ఏంటో చిన్న రూల్స్ ఉన్నాయి, చూద్దామండి కింద కొంచెం. రైట్, ఇది రూల్స్ అండి. ఎగ్జామినేషన్ కూడా రావచ్చు, ఎందుకు రాదు, ఖచ్చితంగా రావచ్చు ఎగ్జామ్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఫిక్స్డ్ ఇచ్చేసి కింద ఈ ఎండ్ అయ్యే సౌండ్ ఏదో గమనించని చెప్పి టీ, డి, ఈ ఆప్షన్ ఇవ్వచ్చు. మనం అప్పుడు మిస్టేక్ చేస్తాం. ఆ ఒక్క హాఫ్ మార్క్కి మనం ఇట్ డ్యామేజెస్ అలాట్, మనకి చాలా డ్యామేజ్ చేస్తుంది అది ఒక్కటే. ఇక్కడ చూడండి రూల్స్ ఏంటో చూద్దాం. సో టీ సౌండ్ ఎండ్ అవుతుంది కదా, ఈడీ సౌండే, బట్ టీతో సౌండ్తో ఎండ్ అయితే అవి ఏంటి అంటే వాయిస్లెస్ సౌండ్స్ అని మన గత వీడియోలో చెప్పాను. అందుకే ఫస్ట్ నేను ఫొనెటిక్స్ నుంచి ఇంట్రొడక్షన్ ఇచ్చానండి, ముందు లెటర్స్ ఏంటి, సౌండ్స్ ఏంటి, అందుకే. సో దేనికైనా లింక్ ఉంటుంది మనకు. సో అది వీడియో చూడాలంటే చూడండి. సో వాయిస్లెస్ సౌండ్స్ మనకు 9 ఉంటాయండి, మొత్తం 44 ఫొనెటిక్ సౌండ్స్. అందులో 9 వాయిస్లెస్, 35 వాయిస్డ్ అండి. సో ఈ 9 వాయిస్లెస్ సౌండ్స్ ఏంటి అంటే మనకు తెలుగులో గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉండడానికి ఇలా కేటగరైజ్ చేశాను. క, చ, ట, త, ప, ఫ, ష, సహ. ఇంకోసారి క, చ, ట, త, ప, ఫ, ష, సహ అనే 9 సౌండ్స్ మనకు వాయిస్లెస్ సౌండ్స్. ఈ వాయిస్లెస్ సౌండ్తో ఏ వర్డ్ అయితే ఎండ్ అవుతుందో ఎక్సెప్ట్ టీ, అందులో టీ తప్ప మిగతా అండి, కచట తపలో, ఫషా సహాలో టీ తప్ప మిగతా సౌండ్స్ ఏదైతే వర్డ్ ఎండ్ అవుతుందో అప్పుడు మనం టీ సౌండ్ ఇవ్వాలి. మరి చూద్దాం వర్డ్స్లో ఎగ్జాంపుల్లో ఇది మ్యాచ్ ఏదైనా చూద్దాం. ఇక్కడ చూడండి, టీ సౌండ్తో ఎండ్ అయ్యేది. సో ఫిక్స్డ్, ఈ ఫిక్స్ అంటే ఈడీ తీసేయాలి, ఈడీ తీసేసి ఎండింగ్ ఆ వర్డ్ సౌండ్ చూడాలి. ఫిక్స్ అనేది కచట తప ఫషా సహాలో ఒక సౌండ్. నెక్స్ట్ వర్డ్ చూడండి, వాచ్డ్ అనాలి, వాచ్ అనేది కచట తపలో ఒక సౌండ్. డాన్స్ అనేది కూడా కచట తప ఫాషాసా వాయిస్లెస్ సౌండ్స్లో ఒక సౌండ్. వాష్డ్ చూడండి, వాష్ అనేది కూడా ఒక సౌండ్. లుక్ క అనేది కూడా ఒక సౌండ్. హెల్ప్ ప అనేది కూడా కచట తప ఫాషాసాహాలోని ఒక సౌండ్. సో ఏ వర్డ్ అయితే మనకు ఎండింగ్ ఈడీ కాకుండా ఆ వర్డ్ సౌండ్ చూడాలి, ఆ సౌండ్లో కచట తప ఫాషాసాహా సౌండ్తో ఎండ్ అయితే అప్పుడు మనకు టీ సౌండ్ దానికి ఇవ్వాలి. ఎక్సెప్ట్ టీ, ఇక్కడ టీ తప్ప మిగతా వన్. టీ ఎందుకు వద్దంటే తర్వాత చూద్దాం. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ అండి. సో టీ సౌండ్ ఎక్కడ ఇవ్వాలి, ఏదైతే కచట తప ఫషా సాహాలో ఈ 9 సౌండ్స్లో టీ తప్ప మిగతా అన్ని సౌండ్స్ ఏదైతే అప్పుడు అక్కడ మనం టీ ఇవ్వాలి. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ఇడ్ సౌండ్ చూద్దామండి. ఇడ్ సౌండ్ ఎక్కడ ఇవ్వాలి అంటే చూడండి, ఇక్కడ చూడండి, వర్డ్స్ ఎండ్స్ విత్ టీ ఆర్ డి, ఏదర్ టీతో కానీ డీతో కానీ ఎండ్ అయిన వర్డ్స్ అన్నిటికీ మనం ఇడ్ సౌండ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. అక్కడ టీ ఎక్సెప్ట్ అని చెప్పామంటే ఇందుకోసం ఇక్కడ టీ వచ్చింది, ఇంకో డి ఎందుకంటే వాయిస్డ్ డి సౌండ్ అనమాట. ఈ టీ డీతో ఎండ్ అయ్యింది. ఎగ్జాంపుల్ చూడండి, స్టార్ట్ టీతో ఎండ్ అయింది, వాంట్ టీతో ఎండ్ అయింది, ట్రస్ట్ టీతో ఎండ్ అయింది, నీడ్ డీతో ఎండ్ అయింది చూడండి. సో నీడిడ్, ట్రస్టెడ్, వాంటెడ్,
టీతో ఎండ్ అయింది. పెయింట్ టీతో ఎండ్ అయింది. పెయింటెడ్, ట్రీటెడ్ టీతో కానీ ఇడితో కానీ ఎండ్ ఇడ్ సౌండ్ పలకాలి. కచ్చట తప ఫాష సహాతో ఎండ్ అయితే టీ పలకాలి. అవి రెండు కాకుండా మిగతావన్నీ డి ఎండ్. ఇంకా వాయిస్డ్ అంటాం దీన్ని. జనరల్గా 35 సౌండ్స్ ఉంటాయి ఎక్సెప్ట్ డి. డి రాదు, ఎందుకంటే డి ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి. టీ ఈడీ సౌండ్లో డి వచ్చింది కాబట్టి ఇక డి రాదు. డి తప్ప అంటే డి తప్ప వాయిస్లో అన్ని 34 సౌండ్స్కి, అంటే మిగతావన్నీ అనుకోండి సింపుల్గా. కాల్డ్, ఫైండ్, యూజ్డ్, క్లీన్డ్, ఎంజాయిడ్, ఈ విధంగా మనకు తెలుసు, రైట్? సో ఇదండి 3 రూల్స్ ఉంటాయి. ఇంకొకసారి సమ్మరీ చూద్దాం ఏం చెప్పాము ఈ వీడియోలో అనేది. సో పాస్ట్ టెన్స్ మార్కర్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈడీ ఎండింగ్ వర్డ్స్ 3, ఏ వర్డ్ అయితే ఈడీతో ఎండ్ అవుతుందో అవన్నీ సేమ్ సౌండ్స్ ఇవ్వవు. అవి 3 రకాల డిఫరెంట్ సౌండ్ ఇస్తాయి. ఒకటి టీ సౌండ్, డి సౌండ్, ఇడ్ సౌండ్ అండి. టీ సౌండ్ ఎక్కడ పలకాలి, ఈ డి సౌండ్ ఎక్కడ పలకాలి, డి సౌండ్ పలకాలి, కింద రూల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. సో వాయిస్ లెస్ సౌండ్తో ఉన్నవన్నీ కూడా మనకు టీ సౌండ్ ఇస్తుంది ఎక్సెప్ట్ టీ. ఏ వర్డ్ అయితే టీతో కానీ డీతో కానీ ఎండ్ అయితే అవి ఇడ్ సౌండ్ ఇస్తుంది. అవి రెండు కానీ మిగతా అన్ని సౌండ్స్ కూడా డ్ సౌండ్ వస్తుందండి. ఈ విధంగా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ప్రాక్టీస్ చేయండి, మీ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసుకోండి. ముందు మనం ప్రొనౌన్సియేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏ బిట్ అయినా రావచ్చు, ఈ బిట్ వస్తుంది రాదని కాదు, ఏ బిట్ అయినా రావచ్చు అండి. సో నేర్చుకోవాలండి అండ్ కరెక్ట్ చేసుకోవాలి, నోట్ చేసుకోండి ఉన్న. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.